ఓం శ్రీ మాత్రే నమః శ్రీ గురుభ్యో నమః. మన ఛానల్లోకి స్వాగతం. తులారాశిలో పుట్టిన వాళ్ళు జాగ్రత్తగా ఉండండి. ఎందుకంటే మీరంటే గిట్టని మీ శత్రువులు మీ పైన తాంత్రిక పూజలు చేస్తూ ఉన్నారు. ముఖ్యంగా ఈ ఆగస్టు 17, 18, 19 ఈ 3 తేదీలలో మీకు జరగబోయేది ఇదే. ఇక వెంటనే మీ పనులన్నీ కూడా పక్కన పెట్టి ఈ వీడియోని ఒంటరిగా చూడండి. అదేవిధంగా మీ శత్రువులపైన విజయం సాధించి మీ జీవితంలో శుభ ఫలితాలు పొందడానికి మీరు చేసుకోవలసిన దేవతారాధనతో పాటుగా పాటించవలసిన అతి ముఖ్యమైన పరిహారాల గురించి కూడా ఈ వీడియో వివరంగా తెలుసుకుందాం. ఇక వివరాలకు వెళ్తే కనుక చిత్తా నక్షత్రం 3, 4 పాదాలు, స్వాతి నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, విశాఖ నక్షత్రం 1, 2, 3 పాదాలు, మొత్తం 9 నక్షత్ర పాదాలు ఈ రాశికి చెందుతాయి. ఇక రాశి చక్రంలో 7వ రాశి తులరాశి. ఈ రాశికి అధిపతి శుక్రుడు. జ్యోతిష శాస్త్రం ప్రకారం ఈ యొక్క తులరాశి వారు అలంకార ప్రియులు. ఈ రాశి వారు ఎప్పుడు కూడా తమ అందాన్ని మెరుగుపరచుకోవడం కోసం అధికమైన శ్రద్ధ చూపిస్తారు. అలాగే తులరాశిలో పుట్టిన వారు ఇతరులను ఆకట్టుకునే విధంగా ఆశిస్తారు. ఈ రాశి వారు ఎక్కువ అలంకార ప్రియతత్వాన్ని కలిగి ఉంటారు. ముఖ్యంగా తులరాశిలోని స్త్రీలు నిలవెత్తు అద్దం ముందు నిలబడి తమ అంత చందనను చూసుకొని మురిసిపోతారు. ఇక ఈ యొక్క తులరాశి వారు సున్నితంగా ఉంటారు, ఆకర్షణీయంగా ఉంటారు. అలాగే ఇతరులతో సులువుగా కనెక్ట్ అవుతారు. ముఖ్యంగా ఈ తులరాశి వారిలో చురుకుదనం, సమతుల్యమైన స్వభావంతో పాటుగా పక్షపాత ధోరణి లేకుండా ఆలోచించడం, అలాగే దౌత్యపరమైనటువంటి లక్షణాలను అధికంగా కలిగి ఉండడం, ఈ రాశి వారు ఎప్పుడు కూడా ఏదో ఒకటి ఆలోచిస్తూ ఉండడం, ఎటువంటి పనైనా రాజీ లేకుండా పూర్తి చేయడం, ఈ యొక్క తులరాశిలో జన్మించిన వారు ఎదుటి వారిని జడ్జి చేయడం, అలాగే ప్రభుత్వాలను, గురువులను ప్రశ్నించగలిగే తెలివితేటలు, ఆలోచనమైన భావనను కలిగి ఉండడం. ఈ రాశిలో పుట్టిన వారికి త్వరగా కోపం రాదు, వచ్చినా ఎంతసేపు ఆ కోపం అనేది నిలవదు. అయితే ఈ తులరాశి వారికి కోపానికి కారణమైన వారిని మాత్రం గుర్తు పెట్టుకునే స్వభావం అధికంగా కలిగి ఉంటారు. ఇక ఈ యొక్క తులరాశిలో జన్మించిన వారు ప్రభుత్వ సంబంధమైన పనులు, మార్కెటింగ్, ట్రావెలింగ్, ఫైనాన్స్, న్యాయవాది, ఫ్యాన్సీ షాప్, బ్యూటీ పార్లర్, డిజైనింగ్, ఇంటీరియర్ డిజైనింగ్, నగల దుకాణం, సినిమా రంగం, అలాగే రాజకీయ రంగం పైన ఎక్కువగా ఇంట్రెస్ట్ ఉంటుంది. ఉద్యోగం పైన ఈ రాశి వారు దృష్టి పెట్టలేకపోతారు. ఆరోగ్యం విషయంలో ఈ తులరాశి వారు రోజు వ్యాయామం, నడక, మెడిటేషన్ చేయడం వల్ల మంచి ఆరోగ్యాన్ని కలిగి ఉంటారు. కాకపోతే ఈ రాశి వారికి 70 ఏళ్ళు పైబడిన తర్వాత యూరినరీ, కిడ్నీ, చర్మ, నాడీ మండలాలకు సంబంధించిన సమస్యలు ఎదుర్కొనే అవకాశాలు కనిపిస్తున్నాయి. కాబట్టి మంచి ఆహారం తీసుకుంటూ మీ ఆరోగ్యాన్ని కాపాడుకోండి. ఇక ఈ యొక్క తులరాశి వారిని అందరూ గుర్తించాలని ఈ రాశి వారు ఎక్కువగా కోరుకుంటూ ఉంటారు. దీని కారణంగా అనవసరమైన పనులు చేస్తూ అప్పుడప్పుడు చిక్కుల్లో పడుతూ ఉంటారు. ఇక ఈ యొక్క తులరాశి వారికి ఆర్థికపరమైన విషయాల్లో చూసుకుంటే ఆర్థిక పరంగా ఈ సమయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. అలాగే అనుకోని, లేనిపోని ఆకస్మిక ఖర్చులకు దూరంగా ఉండాలి. ఆర్థిక పరిస్థితులను దృష్టిలో పెట్టుకొని సమాచారంతో కూడిన నిర్ణయాలు తీసుకోవాలి. ఊహించినటువంటి ఖర్చులు అనేవి ఎదురవుతాయి. కాబట్టి జీవితంలో ప్రతి రూపాయిని ఆచితూచి ఖర్చు చేయండి. అయితే ఈ వీడియో మొదట్లో మేము మీకు చెప్పినట్లుగా ఈ యొక్క తులరాశి వారి మీద వీరి శత్రువులు మీ పైన తాంత్రిక పూజలు చేస్తూ ఉన్నారు. మీరు గనక సరిగ్గా గమనించినట్లయితే కనుక గతంలో మీతో ఎవరైతే గొడవపడి ఇప్పుడు మీతో ప్రేమగా, సంతోషంగా ఉంటున్నారో వారిపైన మాత్రం మీరు ఒక కన్నేసి ఉంచండి. వారు మీ వెనకాలే ఉంటూ మీ యొక్క ప్రతి అడుగును గమనిస్తూ మీరు చేసే ప్రతి దానిని వారు చూస్తూ మీ పైన తాంత్రిక పూజలు చేసేది కూడా వారే. కాబట్టి వారితో మీరు ఎంత జాగ్రత్తగా ఉంటే అంత మీకు మంచిది. మిగతా అంతా కూడా మీ జీవితంలో ఆ భగవంతుని కృపా కటాక్షాలతో మీకు మంచి జరుగుతుంది. ఇక ఈ యొక్క తులరాశి వారికి తమ జీవితంలో ఎదురయ్యే ప్రతికూల అంశాలను అనుకూల అంశాలుగా మార్చుకోవడానికి, మీ మీదికి వచ్చి నెగిటివ్ ఎనర్జీని పాజిటివ్ ఎనర్జీగా మార్చుకోవడానికి మీరు చేయవలసిన పరిహారం, మంగళవారం రోజున ఆంజనేయ స్వామి ఆలయంలో నేతితో దీపాన్ని వెలిగించండి. శనగలు, బెల్లంతో చేసిన ప్రసాదాన్ని పంచిపెట్టండి. దీనితో పాటుగా 5 మందికి అన్నదానం చేయండి. చెడు ప్రయోగాలు, జాతక దోషాలు, జన్మ దోషాలు అన్నీ కూడా పూర్తిగా తొలగిపోతాయి. మీరు మీ జీవితంలో అత్యున్నతమైన స్థాయికి చేరుకుంటారు. ఫ్రెండ్స్, ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే ఇప్పటి వరకు మీరు కనుక మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని ప్రక్కన వచ్చిన ఆల్ అనే బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకున్నట్లయితే
మేము చేసే మరిన్ని ఇలాంటి లేటెస్ట్ వీడియోలు ముందుగానే మీకు నోటిఫికేషన్‌గా వస్తాయి. థాంక్స్ ఫర్ వాచింగ్.